వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్. ఏలూరు ఇజ్రాయెల్పేట ప్రథమ తెలుగు బాప్టిస్ట్ సంఘ అధ్యక్షులుగా జంటి మోజెస్ నేను మరి దశాబ్దాలుగా ఉన్నటువంటి యొక్క సమస్య దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఒక సమస్య అనేది భారత దేశంలో అనేక దశాబ్దాలుగా ఈ యొక్క సమస్య మీద అనేక సంఘాలు పోరాటం చేస్తూ జరుగుతుంది. అయినా సరే మరి ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే వీటి మీద ఎలాంటి పరిష్కార దిశగా ప్రయత్నం చేయట్లేదు. అది దానిలో భాగంగా రేపు 30వ తారీఖు అంటే ఈ నెల 30వ తారీఖు అనగా రేపు సోమవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడ జింకానా గ్రౌండ్స్లో మరి దళిత క్రైస్తవుల ఆత్మ గౌరవ సభ అని చెప్పి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ సిసిసి వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఏలూరులో ఉన్నటువంటి ప్రతి దళిత క్రైస్తవులు పెద్ద ఎత్తున ఈ యొక్క సభలో పాల్గొని మరి యొక్క సభని జయప్రదం చేయవలసిందిగా మరి ముఖ్యంగా ఇజ్రాయెల్పేట అభివృద్ధి సంఘం తరఫున అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఇజ్రాయెల్పేట కమ్యూనిటీ హాల్కు దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలన్న దానికి పత్రికా సమావేశానికి ఆహ్వానించిన జుంజు మోజెస్ గారికి, పాస్టర్ యోహాన్ గారికి, పాలన్నకి, అదేవిధంగా ఇక్కడ క్రిస్టియన్ పెద్దలందరికీ, దళిత నాయకులందరికీ నమస్కారాలు. మరి ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలని గత 60 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా కేంద్రంలో ఈ బిల్లు పెండింగ్ ఉంది. ఈ బిల్లును ఏదైతే 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ సవరించి తక్షణమే దళిత క్రైస్తవులను ఎస్సీగా గుర్తించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతున్నాం. అందులో భాగంగా రేపు జింకానా గ్రౌండ్లో ఏదైతే విజయవాడలో రేపు ఈవినింగ్ 4 గంటలకి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జరుగుతుంది. సభకి ప్రజలందరూ కూడా రావాలని మేము కోరుతున్నాం. 1956లో సిక్కు మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించడం జరిగింది. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1956లో ఫస్ట్గా సిక్కు మతం తీసుకున్న దళితులకి ఎస్సీ హోదా కల్పించారు. అదేవిధంగా 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గౌరవార్థం 1990లో బౌద్ధ మతం తీసుకున్న దళితులందరికీ కూడా ఎస్సీ హోదా కల్పించారు. 1996లో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి అప్పుడు ప్రధానమంత్రి మన పివి నరసింహరావు గారు హామీ నెరవేర్చలేకపోయారు. దాన్ని పెండింగ్ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఏదైతే 1994లో మేమంతా కూడా పెద్ద ఎత్తున ఏలూరులో బహిరంగ సభ పెట్టాం. 94లో అప్పుడు 4 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. 94లో జరిగిన తర్వాత అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. కేంద్రంలో మాత్రం ప్రధానమంత్రి పివి నరసింహారావు సాంకేతిక లోపాలు ఉన్నాయని, కొంత అగ్రవర్ణాల మాటలు విని సాంకేతిక లోపాలు ఉండి బిల్లు కుదరదని 1996లో ఏదైతే బిల్లు ఫెయిల్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దళిత క్రైస్తవ అంశాన్ని పట్టించుకోలేదు కనుక దీన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే పెండింగ్ ఉందో ఈ 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ సవరించి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని మేమంతా కూడా డిమాండ్. చర్చెస్ మీద, క్రైస్తవుల మీద, దైవజనుల మీద, సంఘాల మీద జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను వాటిని వ్యతిరేకించడానికి ఏ క్రైస్తవుల మీద, ఏ సంఘాల మీద, ఏ పాస్టర్స్ మీద ఎటువంటి ఈ లోకానుసారమైనటువంటి పరిస్థితుల్లో ఏ మత ఛాందస్వాదులు వ్యతిరేకించకుండా ఉండు నిమిత్తమే ఈ యొక్క ప్రత్యేకంగా దళిత క్రైస్తవుల ఎస్సీ జాబితాలో చేర్చాలనే యొక్క నినాదానాన్ని ప్రథమంగా పెట్టుకొని రేపు అనగా సోమవారం సాయంకాలం 4 గంటలకు విజయవాడ జింకానా గ్రౌండ్లో ఆత్మ గౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో ప్రతి క్రైస్తవుడు పాల్గొనాలి, ప్రతి దైవజనుడు పాల్గొనాలి, ప్రతి విశ్వాసులు పాల్గొనాలి. ఎందుకు అనంటే చర్చికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా దళితులు కాదు, వారు మాదిగలు కాదు, వాళ్ళు క్రైస్తవులని చెప్పి రిజర్వేషన్స్ ను వెనక్కి తీసివేస్తూ భయంకరమైన పరిస్థితుల్లో తీసుకుని వెళతా ఉన్నారు. అటు వాటిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు రాబోయే దినాలలో మన పిల్లలందరూ కూడా నష్టపోవటానికి అనేక మంది గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫలాలను పోగొట్టడానికి చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ యొక్క
ఎస్సీ జాబితాలో మరి క్రైస్తవులు కూడా, దళిత క్రైస్తవులు కూడా ఉండాలి అనే యొక్క ఉద్దేశం ద్వారా చేస్తున్న పోరాటానికి మనమందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన వారంగా ఉన్నాం.